రాలో యూట్యూబ్ మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మనం ఉన్నది కేసీఆర్ గారు పుట్టిన ఊరు సిద్దిపేట జిల్లా చింతమడక మాచాపూర్ దగ్గరలో ఉన్నాము. ఒక రైతు రాలో వరినాట వేసే మిషన్ని సెకండ్ హ్యాండ్లో తీసుకున్నారు. అంటే ఎక్కువ కొత్తగా తీసుకున్న వాళ్ళకే సర్వీసింగ్ ఉంటుంది, ట్రైనింగ్ ఉంటుంది అని అనుకుంటారు. ఒకసారి సార్కి సర్వీసింగ్ ఎలా ఉంది, ఏ విధంగా చేస్తున్నారు, ఏ విధంగా సార్కి టచ్లో ఉన్నారో కంపెనీ వారు ఒకసారి సార్ మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. నమస్కారం సార్. మీ పేరు? నా పేరు దుర్గి ప్రశాంత్ మేడం. ఓకే సార్, ఈ మిషన్ ఎట్లా తీసుకున్నారు సార్ మీరు? నాకు కరీంనగర్లో మా ఫ్రెండ్స్ ఉంటారు, అక్కడ వాళ్ళ దగ్గర ఉంటే ఇట్లా మంచిగా ఉంటుంది అని చెప్పేసి అన్నారు, తీసుకున్నాం. ఓకే సార్, ఇప్పుడు అంటే ఇంత ముందుకు ఎక్కువ మీరు కూలీలతోనే నాటేసిర్రు, మరి ఇప్పుడు మిషన్ తీసుకోవాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? మాకు కూలీ వాళ్ళతో కొంచెం చాలా ఇబ్బంది అవుతుంది మేడం. నారు బీకిన తర్వాత 3 రోజులు 4 రోజులు అట్లానే ఉంటుంది, అందుకోసం ఇబ్బంది అవుతుంది. ఓకే సార్, అంటే కూలీలతో వేసినప్పుడు ఎన్ని రోజుల నారు నాటేసిర్రు, ఇప్పుడు మిషన్తో ఎన్ని రోజుల నారు నాటేసిర్రు? కూలీ వాళ్ళు దొరకక వాళ్ళు ఎప్పుడు వస్తే గప్పుడే వేసాం నాటు. 30 రోజులు దాటింది, 40 రోజులకు కూడా వేసాం. మిషన్తోనైతే 20 రోజుల నుంచి 30 రోజుల లోపే నాటేసుకోవడం అయిపోయింది. ఓకే సార్, చూసిన చుట్టుపక్కల రైతులు ఏమన్నారు? వేసినప్పుడు ఏమంటున్నారు, ఇప్పుడు ఏమంటున్నారు? ఫస్ట్ ఇది మెయిన్ రోడ్కే ఉంది, వేరే రైతులు పోయిన వాళ్ళు నవ్వుకుంటా పోయినారు మేడం. చూసి మళ్ళీ 30 రోజుల తర్వాత చూసి అరే ఇది మంచిగా ఉంది, నాటు మస్తు వచ్చిందని చెప్పి నవ్విన వాళ్ళే మళ్ళీ మంచిగా ఉందని చెప్పి చెప్తున్నారు. ఓకే సార్, ఇప్పుడు ఎన్ని రోజులు అవుతుంది నాటేసి? నెల 15 రోజులు అవుతుంది మేడం. నెల 15 రోజులు అవుతుందా? ఇప్పుడు ఒక్కొక్క దాంట్లో ఎన్ని పిలకల వరకు వచ్చి ఉంటాయి? పిలకలు ఒక 20-30 పిలకలు వచ్చినాయి మేడం. 20 వస్తాయా? ఓకే సార్, మీకు కంపెనీ వారు ఇప్పుడు మీరు తీసుకున్నది సెకండ్ హ్యాండ్ మిషన్, కంపెనీకి ప్రొవైడ్ కాకుండా తీసుకున్నారు. వాళ్ళు ఏ విధంగా మీకు రెస్పాన్స్ అవుతున్నారు? ఫోన్లనైనా సర్వీసింగ్ గురించి అయినా మంచిగా రెస్పాన్స్ అవుతున్నారా కంపెనీ వాళ్ళు? మీ కంపెనీ వాళ్ళు ఫోన్ చేస్తే కంపెనీ ఇది మన సెకండ్ హ్యాండ్ పాతదా అని అడగలేదు, మీరు రాలే మిషన్ మా రాలే మిషన్ ఉంది కాబట్టి ఎక్కడికైనా వచ్చి మేము సర్వీస్ చేస్తామని చెప్పారు. ఫస్ట్ వేసినప్పుడు గ్యాప్ ఎక్కువ కనబడుతుంది కదా, ఇప్పుడు ఎట్లా ఉందా చాలా గ్యాప్ అనేది? మనకు ఫస్ట్ చూస్తే చాలా గ్యాప్ కనిపిస్తుంది మేడం, పలసగా ఉంటుంది. ఇప్పుడు మనకి అది పచ్చబడ్డ తర్వాత మందు చల్లిన తర్వాత కూడా చాలా బాగా దంట వచ్చింది. సార్లు అనేటిది అసలు మూసుకపోయినా ఏం కనిపిస్తుంది. కొద్ది రోజుల వరకు మొత్తానికి ఏం. మనుషులు వేసిన దానికి మిషన్తో వేసిన దానికి తేడా ఏంటి సార్? మనుషులు వేసిన దానికంటే ఒత్తుగా ఉంటుంది కదా మేడం, పిలకలు ఎక్కువ రావు మనుషులు వేస్తే. ఈ మిషన్తో వేసిన దానికి సార్లు వెడల్పుగా వస్తాయి, మంచిగా గాలి వెళ్తురు మంచిగా తగులుతుంది కాబట్టి క్రాప్ బాగా వచ్చింది మేడం. ఓకే సార్, ఇప్పుడు ఆ సార్లు కొంచెం 10 ఇంచుల గ్యాప్ ఉంటుంది కదా, అది ఉండడం వల్ల లాభం ఏముంటుంది? సార్ల గ్యాప్ ఎక్కువ ఉండడం వల్ల కర్రకు దూరం ఉంటేనే కదా మేడం మంచిగా గాలి వెళ్తురు తగిలి క్రాప్ బాగా వస్తాయి, గ్రోతింగ్ బాగుంటుంది కదా. పురుగు మందుల ఖర్చు ఏమైనా తక్కువ ఉంటుందా కూలీల దానికంటే? తక్కువనే ఉంటుంది మేడం, అంటే దానికి 100%లో 50% వాళ్ళ ఇప్పుడు మనుషుల దానికి వస్తే దీనికి 20% వస్తుంది అంతే. ఎక్కువనైతే పురుగులది అయితే ఏమి ఉండదు. ఇంతవరకు ఏం దానికి పిచికారి కూడా ఏం చేయలేదు. ఓకే సార్, ఇప్పుడు మిషన్ నాటైతే సక్సెస్ అనిపిస్తుంది కదా మీకు? 100% సక్సెస్. ముందుకు మిషన్తో ముందుకు ఎక్కువ కూలీలతో వేయించే ఉంటారు కదా, అప్పుడు ఎలా అంటే పిలకలు ఎట్లా వచ్చేది, ఇప్పుడు మిషన్తో వేస్తే ఎలా ఉంది? అంత గ్రోతింగ్ అయినా ఇలా ఉంది? మనుషులతో వేసిన దానికంటే ఇప్పుడైతే మిషన్తోనే వేస్తే ఎక్కువ పిలకలు వచ్చినాయి మేడం. ఎందుకంటే మేము 20 years నుంచి, నేను పుట్టినప్పటి నుంచి వ్యవసాయమే చేస్తున్నాం, ఇదే మొదటిసారి వేయడం కూడా మిషన్తో. ఇప్పుడు వరి కోస్తే మనం దాంట్లో బెనిఫిట్స్ ఎంత వస్తాయనేది చూడాలి. కొత్తగా తీసుకునే వాళ్ళు వీడియో చూసైనా కూడా భయపడుతున్నారు సార్, అంటే ఏమని చెప్తారో, నిజమా కాదా అనేసి భయపడుతున్నారు. వాళ్ళకేం చెప్తారు మీరు? నిజమా కాదా అంటే రైతుని నిజమా కాదా అంటే ఏం చెప్తాం, మేమైతే తీసుకున్నాం. మేము కూడా అంటే ఇక్కడ ఫ్రెండ్స్ అంటే వేరే మిషనే వాళ్ళ చూసే నేను ఈ మిషన్ తీసుకోవడం జరిగింది. కొత్తగా తీసుకునే వాళ్ళు తీసుకోవాల్సిందే, ఎందుకంటే మన కూలి వాళ్ళ కోసం ఇంత ఇబ్బంది పడి వాళ్ళు అన్నప్పుడే నాటేసుడు చాలా ఇబ్బంది అవుతుంది కదా మేడం. మాకైతే పర్ఫెక్ట్గానే ఉంది. ఒక 11 ఎకరాల దాకా మేము దీంతో వేసాం. నర్సరీ కొంచెం వర్షాలు పడి ఆ నర్సరీ అనేది సరిగా రాక ఒక 4 ఎకరాల వరకు మళ్ళీ కూలీలతో వేపిస్తే 16,000 ఖర్చు వచ్చింది మేడం. మిషన్తోనైతే ఒక 5గురికి అయ్యేంత ఖర్చులో 11 ఎకరాల నాట అయిపోయింది మేడం. 2500 ఖర్చు వచ్చింది. మనం మొత్తం 15 acres ఉంది మేడం. 15 acresలో 11 ఎకరాలు ఈ మిషన్తో వేసాము, 4 ఎకరాలు ఈ మనుషులతో వేసాం. వేస్తే 16,000 ఖర్చు వచ్చింది. అంతకుముందు మిషన్తో కాక మొత్తం రైతులతో వేస్తే 70,000 ఖర్చు వచ్చింది మొత్తం. 15 ఎకరాలు. ఇప్పుడు మిషన్తో 2500లో పెట్రోల్తో మొత్తం కంప్లీట్ అయిపోయింది. 11 ఎకరాలు 2500 కంప్లీట్ అయిపోయింది. రాబోయే కాలానికి నాటేసే మిషన్ల అవసరం ఎలా ఉంటుంది సార్? అవసరమే ఉంటుంది మేడం. ఈ ఇంతకు ముందుకేమో కొద్ది వరకే పారేవి పొలాలు, ఇప్పుడు ఎందుకంటే బాగా వాటర్ సోర్స్ పెరిగినాయి కాబట్టి మనకు పొలాలు అనేది బాగా విస్తీర్ణం పెరిగింది కాబట్టి ఈ కూలీలు అనేటువంటి దొరకడం కష్టం.
అలాంటప్పుడు మనము తక్కువ సమయంలో నారు పోసుకున్న తర్వాత తొందరగా 30 రోజుల లోపే నాటేసుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా మిషన్ తీసుకోవాలి. కంపల్సరీ తీసుకొని నాటేసుకుంటేనే ప్రతి ఒక్క రైతు కూడా లబ్ధి పొందుతారు.